డిగ్రీ కళాశాల యాజమాన్య మహాసభ మంగళగిరి పట్టణంలోని వైష్ణవి కళ్యాణ మండపంలో జరిగింది. 11 యూనివర్సిటీల నుంచి 250 మంది ప్రతినిధులతో దిగ్విజయంగా ఈ మహాసభ విజయవంతమైంది. గత మహాసభ 3 సంవత్సరాల కాలం నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక కార్యక్రమాలని సమీక్షించుకొని భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ నూతన కార్యవర్గానికి రాష్ట్ర అధ్యక్షులుగా జరిపోతున్న రమణాజీ గారు, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తిని, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా రాజ్ కుమార్ గారిని సింహపురి యూనివర్సిటీ నుండి, అదేవిధంగా గౌరవ అధ్యక్షులుగా మన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి విజయభాస్కర్ రెడ్డి అని, అదేవిధంగా ఫైనాన్స్ సెక్రటరీ ట్రెజరర్గా నాగార్జున యూనివర్సిటీ నుంచి ప్రగడ రాజశేఖర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా వివిధ జిల్లాలకి యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తూ వైస్ ప్రెసిడెంట్ని, జాయింట్ సెక్రటరీని, ఎగ్జిక్యూటివ్ మెంబర్ని ఎన్నుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మేము నిలదీస్తూ జరిగిన పోరాటంలో వచ్చినటువంటి మార్పులో కొత్త ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని అమలుపరిచినందుకు రాష్ట్ర మొత్తం మీద ఈరోజు జరిగినటువంటి మహాసభ మొట్టమొదటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. వారు అనుకున్న ప్రకారం ఈ రాష్ట్రంలో ప్రైవేట్ యాజమాన్యంలో నడుస్తున్న కళాశాలకి, డిగ్రీ కళాశాలకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు వారికి సభాముఖం మొత్తంగా మేము వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వారు యువకులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిని మేము భవిష్యత్తులో మాకు ఇంకా అనేక సమస్యల్ని వారి దృష్టికి తీసుకొచ్చాం. వారు మాతో ఈ వివిధ సంఘాలతో జరిగిన చర్చల్లో అనేక సమస్యల మీద సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో విద్యాశాఖ మంత్రి గారి సమక్షంలో ఇవన్నీ సమస్యలు పరిష్కారం అవుతాయని, ముఖ్యంగా ఈ డిగ్రీ కళాశాల అడ్మిషన్స్ లో మేనేజ్మెంట్ కోటా 30% ఎత్తివేయాలని, ఆన్లైన్ ప్రొసీజర్ లేకుండా మన అడ్మిషన్ జరుపుకోవాలని, అలావిధంగా జియో నెంబర్ 36 ఎత్తేయాలని, జియో నెంబర్ 22ని మనకి అమెండ్మెంట్ చేయాలని, ఈ విధంగా అనేక సమస్యల మీద అప్లికేషన్ 5 సంవత్సరాలు కంటిన్యూ చేయాలని, యూనివర్సిటీ రాష్ట్రం మొత్తం మీద ఒకే రకమైన అప్లికేషన్ ఫీజు ఉండాలని చెప్పి ఫీజుని అన్ని యూనివర్సిటీలకి ఫీజు ఫిక్స్ చేసి అన్ని యూనివర్సిటీకి సమానమైన ఫీజును నిర్ణయించాలని అనేక ముఖ్యమైన విషయాలని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారన్నీ కూడా స్పందించి సానుకూలంగా వాటన్నిటిని కూడా అమలుపరుస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఈ కమిటీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా అన్ని యూనివర్సిటీలని 1100 డిగ్రీ కళాశాలకు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఈ కమిటీ భవిష్యత్తులో అవసరాలకు తగినట్టుగా ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి అన్ని యూనివర్సిటీల్లో సంప్రదింపులు జరిపి యాజమాన్యం యొక్క మాటను నిలబెట్టుకొని యాజమాన్యం యొక్క సమస్యలను పరిష్కరించి యాజమాన్యానికి అట్లనే ప్రభుత్వానికి వారధిగా ఉండి సమస్యలు పరిష్కరించడంలో అగ్రభాగాన్ని నిలబడుకొని ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా వాడు ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటూ ఈరోజు మహాసభలో దిగ్విజయంగా జరిగినటువంటి యాజమాన్య మిత్రులందరూ కూడా పేరు పేరున అన్ని యూనివర్సిటీలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రెసిడెంట్ గారైనటువంటి ఎన్నిక